రాష్ట్రంలో 1,00,000 మంది సొంతింటి కల నెరవేరబోతోంది. టిడ్కో ఇళ్లను రేపు లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. పేదల సొంతింటి కల నిరీక్షణకు తెరపడనుంది. ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏపీ టిడ్కో నిర్మించిన 1,00,000 ఇళ్లను రేపు లబ్ధిదారులకు అందించనున్నారు. 2016లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,52,000 ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణ బాధ్యతలను టిడ్కోకు అప్పగించింది. టిడ్కో టెండర్లు పిలిచి కాంట్రాక్టులు కూడా అప్పగించింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 4,52,000 మంది దరఖాస్తు రుసుము చెల్లించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ దరఖాస్తుదారులను తీవ్ర నిరాశకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లల్లో కోత విధించి 2,62,000 గృహాలు మాత్రమే నిర్మిస్తామని ప్రకటించారు. అప్పటికే దరఖాస్తు రుసుము చెల్లించిన 1,90,000 మందికి వారి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లల్లో కదలిక వచ్చింది. పెండింగ్ ఇళ్లు నిర్మించడంతో పాటు గతంలో డబ్బులు చెల్లించిన వారికి రిఫండ్ చేసే కసరత్తు పూర్తి చేసింది. 65,136 మందికి 105,56,00,000 రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటిలోగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులకి డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళ కట్టిన డబ్బులు వెనక్కి లేదు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ద్వారా చెప్పి తీసుకెళ్లిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు. మార్చి 31వ తేదీ లోపల వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో 65,000 మందికి వాళ్ళు కట్టిన రుసుముని వెనక్కియడం జరుగుతున్నది. ఇది మంచి శుభ పరిణామం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 88 పట్టణాల్లో 3,000కు పైగా ఎకరాల్లో 21,472 కోట్ల రూపాయలతో 2,61,640 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వాటిలో 1,00,000 ఇళ్లు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్దమయ్యాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడూరులో సీఎం చంద్రబాబు ఇళ్లను రేపు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. తర్వాత గృహప్రవేశ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇళ్లల్లో చేరబోతున్న లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. చిన్నప్పటి నుంచి అద్దె హౌస్ లోనే ఉన్నాము. ఎన్ని బాధలు పడాలో అన్ని పడ్డాం. అక్కడైతే ఇప్పుడు సొంత ఇల్లు వస్తుందని చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే రేకుల ఇంట్లో ఉన్నాం సార్. ఈ సమ్మర్ అయితే చాలా ఇబ్బంది పడాలి. పిల్లల్ని పెట్టుకొని భలే ఇబ్బంది పడతాము. హౌస్ చేంజ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది మనకి తక్కువ రెంట్కి కావాలి. ఇంకా మంచి ఇల్లు అయితే దొరకదు. ఎప్పుడు మారినా కానీ రేకుల ఇల్లే. చాలా అంటే చాలా సఫర్ అయ్యాం సార్. అది మేము చేసేది మట్టి పని. ఆ పనికి వెళ్తే 100 రూపాయలు కూలిస్తారు, 50 రూపాయలు కూలిస్తారు. వాటితోనే 2 పిల్లలు గవర్నమెంట్ హాస్టల్ ఆ పిల్లలకి తిండి పెట్టలాగా 2 పిల్లల్ని హాస్టల్లో వేసాను. ఒకళ్ళు తిరుపతికి వేసాను, ఒక పాపని నాయుడుపేటలో బేరుపేటలో వేస్తున్నా. చాలా అవసరపడ్డాను సార్ ఇంటి కోసం. తర్వాత చంద్రబాబు గారు వచ్చి నాకు ఇల్లు ఇస్తామనేసరికి చాలా సంతోషంగా అప్పు చేసి 25,000 కట్టాను సార్. కట్టినాక 6 సంవత్సరంలో వచ్చేస్తాను. ఎంతో ఆనందం పడ్డా. ఈలోపు జగన్ సార్ గారు వచ్చి అవి ఆపేశారు. అప్పుడు చాలా బాధపడ్డాం. మేమైతే చాలా కష్టాలు పడ్డాం సార్. నేను ఈ రోజు ఇల్లు వస్తుందంటే మనసులో చాలా ఆనందం ఉండదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ వేములపాటి తెలిపారు.